హలో ఎవ్రీవన్, నేను మీ వినీత్. అయితే నేను ఈరోజు తిరుపతికి వెళ్తున్నా. పొద్దున్నే తయారైపోయి స్టార్ట్ అయిపోయినా రైల్వే స్టేషన్కి. అయితే మా ట్రైన్ 6 o'clock ఉండే. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ కన్ఫర్మ్ చేసి ఉండే. అసలు నేను క్యాన్సిల్ చేద్దాం అనుకునే, మళ్ళీ నా 90 days ఛాలెంజ్ బ్రేక్ అవుతుందేమో అని. కానీ అటు నా ఛాలెంజ్ బ్రేక్ కాలే, ఇంకా దర్శనం కూడా మిస్ కాలే. ట్రైన్లోనే మాకు టిఫిన్, లంచ్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేసిండే, అట్లనే టీ, కాఫీ కూడా. మార్నింగ్ 6:20కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిందండి ట్రైన్. మేము 3:20, 3:30 కల్లా తిరుపతి రీచ్ అయిపోయినాం. మేము వందే భారత్ ట్రైన్లో వచ్చినాం. అప్రాక్స్ 8 hours జర్నీ ఉంటుంది. మేము అలిపిరి మెట్ల త్రూ వెళ్దామని ఫిక్స్ అయినాం. స్టార్టింగ్ స్టెప్ దగ్గర పూజ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మేము. నేను లాస్ట్ టైం 2 July 2025లో కూడా అలిపిరి మెట్ల త్రూనే మీదకి వెళ్ళినా. శ్రీవారి పాదాలు కొంచెం ఈజీ యాజ్ కంపేర్ టు అలిపిరి మెట్లు. మేము ఎగ్జాక్ట్ 3:45కి స్టార్ట్ చేసినాం మెట్లు ఎక్కడం. మావాడు 2000 స్టెప్స్కి అలసిపోయాడు. మోకాల పర్వతం వచ్చేసినాం మేము. వీళ్ళు ఇంకా రాలే, వస్తారు ముందర. తిను ఇప్పుడు ఈ మోకాల పర్వతం మోకాల మీద ఎక్కాలి. ప్లీజ్ వన్ మోర్ ఆప్షన్, ఎన్ని ఆప్షన్ నేను ఒక లిఫ్ట్ ఉన్నా బాగుంటాను. అతను అయితే ఇది ఎండింగ్ ఆఫ్ అలిపిరి మెట్లు. మంచిగా ఉంది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం రాలేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసిండే, కొంచెం లైట్గా ఉంటుందని. Day 1 కంప్లీట్ అయిపోయింది. చాలా మటుకు ట్రావెలింగ్ ఉండే. హలో ఎవరివన్, ఈరోజు మనది Day 2. అయితే ఇప్పుడు తిరుపతిలో నా ప్రెసెంట్. మార్నింగ్ లేచినాం. ఇప్పుడు టైం 5:15. అయితే మేము జాగింగ్ చేసాం అనుకున్నాం, కానీ షూస్ లేదని ఆగిపోయాం. ఇప్పుడు కొంచెం లైట్ రన్నింగ్ చేయబోతున్నాం. వాకింగ్ చేసేసి రూమ్కి వెళ్ళి చెస్ట్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేసిన. కంప్లీట్ బాడీ వెయిట్ ట్రైనింగ్. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఫోన్స్ అన్ని రూమ్ లోనే పెట్టేసినాం కాబట్టి అక్కడ వీడియో తీయలే. మాకు 1.5 hour లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి మేము జపాలి హనుమాన్ టెంపుల్ వెళ్ళినాం. అక్కడ 1/2 kilometer స్టెప్స్ ఉండే. ఈ టెంపుల్ తిరుపతికి వెళ్ళి 2 kilometers ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్ వెళ్ళినాం. మాకు 3 o'clock ట్రైన్ ఉండే. అండ్ యాజ్ యూజువల్ మాకు లంచ్ అండ్ డిన్నర్ ట్రైన్ లోనే ప్రొవైడ్ చేసినారు. మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 options ఉంటాయి. మేము గుడికి వెళ్ళాం కాబట్టి వెజ్ తీసుకున్నాం. అండ్ ఇదంతా ట్రైన్ టికెట్ లోనే ఇంక్లూడ్ ఉంటుంది. మా ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కానీ నా భయం ఏంటంటే నా ఛాలెంజ్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని. కానీ అట్లేం కాలేదు. అండ్ మెయిన్ థింగ్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను చాలా మిస్టేక్స్ చేసిన. వీడియో తీయడం మర్చిపోవడం, కెమెరా యాంగిల్ కరెక్ట్ పెట్టుకోకపోవడం. బట్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇది నా తిరుపతి వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటా.